హాయ్ నమస్తే అండి. ఇలా చూసారా ఎట్లా ఉన్నాయో? అసలు ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు వీటిని చూస్తే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బాడ్బరి చెర్రీ మొక్క చూసారు ఎంత ఉందో. దీనికి మనం పెద్ద కేర్ చేయాల్సిన పని లేదండి. చిన్న మొక్కకైనా నాకు తెలిసిన మటుకు నేను మునుపు ఒక మొక్క వేసాను. అది పైన ఎందుకులే అని నేను నేల వేస్తే బాగా కాస్తాయి అనేసాను. కానీ నేల తేడా ఏమో కానీ అది పూత పోస్తుంది, రాలిపోతుంది. మొక్క అయితే నా అంతుంది, రాలిపోతుంది. ఇదైతే చూడండి, మునుపు వేరే మొక్క అని చెప్పాను కదండి, బ్లూబెర్రీ అని పెట్టాను. ఇదే వచ్చింది. ఎందుకని ఇంత మొక్క పంపించాడు. చిన్న కంటైనర్లో చిన్న దాంట్లో పెట్టాను. అయినా దాంట్లో కూడా 2 కాయలు వచ్చినాయి. దాన్ని తీసి ఇది ఈ పెద్ద కుండీలో పెట్టే చూడండి. 12 ఇంచులు ఉంటుంది ఇటుకట్టు. అంత బాగుంటుంది. ఎంత మొక్క అయినా బరాయించగల కుండి. అందుకే దాంట్లో పెట్టాను. కాయలు చూసారా అసలు ఎంత బాగుండియో. మళ్ళీ ఈ పూత చూడండి. పూత ఇదంతా పూత వస్తుంది. మళ్ళీ ఇగో పిందులు, ఈ పక్క పిందులు చూడండి ఎట్లుండి. ఇట్లా పిందులు పడ్డాయి. ఇంతేనండి, మన అన్నిటికి ఇచ్చినట్టే దీనికి కూడా ఫెర్టిలైజర్. కానీ కాయలు చూసారా తెంపుతున్నా. ఇప్పుడు మొన్న ఒక 4 కాయలు వచ్చినాయి. 2 కాయలు ఒకసారి, 2 కాయలు ఒకసారి. ఇప్పుడైతే 3 కాయలు వచ్చినాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఎంత బాగుంది చూడండి. టేస్ట్ మన టమాటా తిన్నట్టు ఉంటుందండి ఇంచుమించుగా. అయితే దీని పోషకాలు బాగుంటాయి అంట. అందుకే కాయలు పెంచాను. ఇంతేనండి.